సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ అక్టోబర్ మాసం 2వ తారీఖుతోటి మనకు విజయదశమి దేవీ నవరాత్రుల పండుగ ముగుస్తుంది. అలాగే అక్టోబర్ నెల 20-21వ తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పవిత్రమైనటువంటి హైందవుల పండుగ రాబోతోంది. ఎప్పుడూ కూడా మనకు ఈ అక్టోబర్ మాసంలో ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాలు రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అక్టోబర్ మాసంలోనే సూర్య భగవానుడు 17వ తారీఖున కన్యారాశి నుంచి తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. తులారాశిలో ఆయన 30 రోజులు సంచారం కొనసాగుతుంది. మరి ఈ అక్టోబర్ మాసం 17 నుంచి నవంబర్ మాసం 17 వరకు ఆయన తులారాశిలో సంచరించే సందర్భంలో సూర్య భగవానుడు తులారాశిలో నీచపడతాడు, అనగా బలహీనపడతాడు. సూర్యుని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. నవగ్రహాలకు రాజు అయినటువంటి ప్రధానమైనటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు బలహీనపడేటువంటి సందర్భం మనకు ఈ అక్టోబర్ నెల 17 నుంచి కనిపిస్తుంది. ఇక కుజగ్రహం ఈ నెలలోనే తులారాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగుతుంది. బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే సంచారం కొనసాగుతాడు. గురువు మాత్రమే మిథున రాశి నుంచి 18వ తారీఖు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు సహజంగా ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన సంచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి కాకుండానే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి గురువు ఎందుకు ప్రవేశిస్తున్నాడు? బృహస్పతి దేవగురువు అయినటువంటి ఈ గురువు అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈయన కొంతకాలం అనగా డిసెంబర్ 5 వరకు అక్కడ ఉండి తిరిగి వక్రించి మిథున రాశిలోనికి వెళ్ళిపోతాడు. 2026 జూన్ నెల 2వ తారీఖున సహజంగా గురువు మార్పు జరుగుతుంది. అనగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో వరకు ఆయన మారేటువంటి పరిస్థితి మనకు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశిలోనికి గురువు రావడం వల్ల, ఈ కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల, కర్కాటక రాశిలో ఉన్నతిని ఆయన పొందడం వల్ల 12 రాశుల మీద గురువు ప్రభావం చాలా వరకు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలని సంతరించుకునేటువంటి వాతావరణం ఉంది. ఇక శుక్రుడు అక్టోబర్ నెల 10th వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. శని భగవానుడు యథావిధిగానే ఈ నెలంతా కూడా మీనరాశిలోని సంచారం కొనసాగుతుంది. రాహువు కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతాడు. కేతువు సింహరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ప్రధానంగా తులారాశిలోనికి అక్టోబర్ 17 నుంచి రవి రావడం, అక్కడ నీచపడ్డం, అలాగే అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం, అక్కడ గురువు మరింతగా బలపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారి యొక్క ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2025 అక్టోబర్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. అలాగే 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కూడా ఇబ్బందులు పెట్టే సూచన కనిపిస్తోంది. 2025 అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అక్టోబర్ నెల 17 తర్వాత తృతీయంలో తులారాశిలోనికి ప్రవేశించడం వల్ల తండ్రి సహకారంతో అనుకూలత, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా తృతీయంలో తులారాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగుంటుంది. భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు ఉన్నాయి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు అక్టోబర్ 18 వరకు లాభంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన అవకాశం అందిపుచ్చుకుంటారు, సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ద్వితీయంలో అనగా సింహ కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని అందుకుంటారు. ఇక ప్రతికూలంగా 2025 అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా తృతీయంలో తులారాశిలో ఉండడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, వ్యాపారపరమైనటువంటి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం, వ్యాపార నష్టాలు కనిపిస్తున్నాయి. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా అష్టమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో గట్టి పోటీని సైతం ఎదుర్కోలేక వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జన్మరాశిలో అనగా సింహంలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహు ప్రబల కాలసర్ప దోషం మిమ్మల్ని వెంటాడుతోంది. ఆశించిన పనులు జరగకుండా నిరాశను పొందుతారు. కొన్ని ఇబ్బందులు తెచ్చుకుని వారు అవుతారు. మరి 2025 అక్టోబర్ మాసంలో ఈ సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తంలో రాహుదోషం ఉంది కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అష్టమ శని దోషం ఉంది కనుక సింహరాశి వారు శనీశ్వర దర్శనం కానీ, శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి.
తృతీయంలో బుధ సంచారం ఉంది కనుక సీతారాముల దర్శనం, ఆకుకూరలు బుధవారం రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.